2026లో రాబోయే రథసప్తమికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా రథసప్తమి ఎప్పుడు వచ్చినా గొప్పే, కానీ ఈసారి సాక్షాత్తు ఆ సూర్యభగవానుడికి ఇష్టమైన ఆదివారం నాడే సప్తమి తిథి రావడం ఎంతో విశేషం. సూర్య జయంతి రోజున సూర్యుడు తన రథాన్ని దక్షిణం నుండి ఉత్తర దిశకు మారుస్తాడు. ఈ అద్భుతమైన రోజున మీ పిల్లల చేత ఒకే ఒక్క పని చేస్తే వారికి ఆయురారోగ్యాలు, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. అసలు ఆ రోజు ఏం చేయాలి? 7 జిల్లేడు ఆకుల రహస్యమేంటి? ఉప్పుతో చేయాల్సిన ఆ పరిహారం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టినరోజు, అందుకే దీనిని సూర్య జయంతి అంటారు. 2026 జనవరి 25న ఆదివారం నాడు ఈ పండుగ జరుపుకొనున్నాం. ఈ రోజు నుండే సూర్యుడు 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ యాత్రను ప్రారంభిస్తాడు. ఈ రోజున ఆకాశంలో నక్షత్రాలు కూడా రథం ఆకారంలో కనిపిస్తాయని ప్రతీతి. అందుకే ఈ రోజు సూర్యుడిని ఆరాధిస్తే సకల రోగాలు నయమవుతాయి. ఇక అసలైన విషయం, మీ పిల్లలు ఆరోగ్యంగా తెలివిగా ఉండాలంటే ఈ రథసప్తమి నాడు అరుణోదయ స్నానం తప్పనిసరి. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ముఖ్యమైన నియమం, పిల్లలను తూర్పుముఖంగా కూర్చోబెట్టాలి. మొత్తం 7 జిల్లేడు ఆకులను తీసుకోవాలి. తల మీద 1, 2 భుజాల మీద 2, 2 మోకాళ్ళ మీద 2, 2 పాదాల మీద 2 ఇలా ఉంచి తల మీద నీళ్లు పోస్తూ స్నానం చేయించాలి. ఆ తర్వాత సూర్యుడికి ఆయురారోగ్యాలు ఇవ్వమని నమస్కరించాలి. ఇలా చేస్తే సూర్య అనుగ్రహంతో పిల్లలకు దీర్ఘాయుష్షు లభిస్తుంది. ఇక ఈ రోజు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు: సూర్యుడికి ఆవు పాలు పొంగించి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం. ఆ ప్రసాదాన్ని చిక్కుడుకాయల ఆకులపై పెట్టి నివేదించాలి. ఇక ఈ ఒక్కరోజు ఆహారంలో ఉప్పుని తీసుకోకపోవడం చాలా మంచిది. అలాగే మీ జాతకంలో సూర్యబలం పెరగాలంటే ఈ రోజు ఉప్పును దానం చేయండి. వీలైతే నది